ఈ యొక్క ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడ ఎవ్వరు చేయలేనటువంటి వినలేనటువంటి కార్యక్రమం ఇది. మనకి తెలియని విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి జాంబవతి శ్రీకృష్ణుడి కళ్యాణం మన పిల్లలు గాని వాళ్ళ పిల్లలు గాని చూస్తారని అనుకోవడం కూడా ఇది అపోహం. అటువంటి తరుణంలో మన యొక్క బడుగు బలహీన వర్గాల నాయకుడైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఇంత సువర్ణమైనటువంటి అవకాశాన్ని మనకు కల్పించారు. ఇది కదా నాయకుడు అంటే, ఇది కదా నాయకత్వ లక్షణాలంటే. కాబట్టి ఇట్లాంటి ధర్మాన్ని కట్టుబడి ఉన్నటువంటి ఏకైక బడుగీన వర్గాలకు కూడుకున్నటువంటి నాయకుడు మన బోడే రామచంద్ర యాదవ్. ఈవేళ ఎలక్షన్ వస్తే దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తారు, కానీ మన బోడే రామచంద్ర యాదవ్ ఏ ఎలక్షన్ లేకపోయినా నిత్యము ధర్మానికి కట్టుబడి ప్రతి దేవుడికి మనస్సాక్షిగా తన యొక్క ఆత్మ సాక్షికరించుకొని మన కోసం రాత్రి పగలనకుండా పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా కూడా మన కోసం వస్తున్నాడంటే, కాబట్టి ఇట్లాంటి కళ్యాణం ప్రపంచంలో ఎక్కడా చూడలేదు, వినలేదు. అది విశాఖపట్నం అసలు అలాంటి కార్యక్రమం చూస్తామో చూడమని చెప్పి ఈ యొక్క బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క పైన ఉన్నటువంటి ప్రేమతో ఈవేళ సన్యాసిగా కూడా నేను గుర్తు పెట్టుకోకుండా, అరే ఇలాంటి నాయకుడికి కదా మేము ఇవ్వాలి మద్దతు.